హాయ్ అండి అందరికీ. ఈరోజు మా వీడియో వచ్చేసి అయితే మొన్న లాస్ట్ లైవ్లోకి అయితే వెళ్ళినా కదా, లైవ్లో మాట్లాడిన టాపిక్ గురించి నాకు తెలిసిన వాళ్ళిద్దరు అయితే దాని గురించి చెప్పక్క, మా పేరు చెప్పక కానీ నేను చెప్పిన దాని గురించి అయితే ఖచ్చితంగా చెప్పు, ఇంకో నలుగురికి అవేర్నెస్ అయితే వస్తుంది దీని గురించి అయితే చెప్పిర్రు. ఓకే అని చెప్పిన. అందులో ఒకరిది కామన్ ఏమో, ఇంకొకరిది అయితే ఇంకా విచిత్రంగా అనిపించింది నాకు విన్న తర్వాత. అయితే ఫస్ట్ అయితే చెప్తాను. పాపం వాళ్ళ ఊరు నుంచి వచ్చిర్రంట, ఇక్కడికి వచ్చి రెంట్కు ఉంటారు. వాళ్ళకు ఓన్ హౌస్ అయితే లేదు ఇక్కడ. రెంట్కుంటే అమ్మాయికి ఒక 5th 6th క్లాస్ చదివే పిల్లలు అయితే ఉన్నారు, తనకి 4th 5th క్లాస్ చదివే పిల్లలు ఉన్నారు. వాళ్ళు రెంట్కుండే దాంట్లో 4 పోర్షన్లు ఉన్నాయంట. 4 పోర్షన్లో 2 పోర్షన్లుకి ఒక బాత్రూమ్, 2 పోర్షన్లకి ఒక బాత్రూమ్ అంట. అయితే ఆ ఇల్లుగల్ల ఓనర్ మట్టుకి తనని మా కామన్ బాత్ లోపలనే ఉంటేనేమో ఆమెకి ఏ ప్రాబ్లం ఉండదు, బయట ఉంది కాబట్టి తను బయటికి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు మాత్రం ఆ ఇంటి ఓనర్ తోటి హరాస్మెంట్ అంట. మాట్లాడడం, తను స్నానానికి వెళ్ళినప్పుడే ఫోన్ మాట్లాడినట్టు చేసుకుంటూ అక్కడక్కడనే తిరగడం, అన్ని ఫోన్లో ఎవరితోటో మాట్లాడుతున్నట్టుగా తినతోటి అక్కడక్కడనే ఉండడం అంట. తను బయటికి వస్తే చాలంట అక్కడక్కడనే తిరగడం అంట. చాలా హరాస్ ఫీల్ అయిందంట. వాళ్ళ ఆయనతో చెప్పుకుందామన్నా కానీ మళ్ళీ తననే ఏమంటాడో అనేసి భయంతో అక్కడి నుంచి కాల్ చేసి అయితే వెళ్ళిపోయి వేరే దగ్గరికి అయితే వెళ్ళిందంట. ఈ వీడియో చూసిన తర్వాత తన లైవ్ నుంచి వీడియో అప్లోడ్ అయిన తర్వాత తను ఇది చూసిందంట. చూసి నన్ను కలిసి మరీ చెప్పింది, అక్క నేను ఇట్లా రెంట్కున్న ప్లేస్లో ఇట్లా నేను చాలా హరాస్ అయిన అక్క. నేనైతే మాకు ఇల్లు లేక రెంట్కున్న ప్లేస్లలో ఓనర్లు కూడా ఇట్లా చేస్తే మేము ఏం చేయాలి, ఎవరితో చెప్పుకోవాలి? భర్తలు చెప్తే భర్తతోటి ప్రాబ్లమ్స్ మమ్మల్ని అంటారు. అందుకే ఎవరికి చెప్పుకోలేక చాలా ప్రాబ్లం ఫేస్ చేసిన. అసలు అంటే నేనన్నా ఎందుకు అంత ప్రాబ్లం ఫేస్ చేయడం, లాగి బయట రోడ్డు మీద గుంజి కొట్టకపోయినావా అంటే నేను కొట్టిన తర్వాత ఏమంటారు, రెంట్కి ఎక్కడ దొరకాలి, మళ్ళీ అది కూడా నాకే ప్రాబ్లం అవుతుంది. వాళ్ళే రివర్స్ నా మీద చెప్పేసి మమ్మల్ని ఏదో చేసి పంపించేస్తారు అక్కడి నుంచి అని భయపడి నేనైతే ఏమనకుండా భయపడి అక్కడి నుంచి అయితే కాల్ చేసి వెళ్ళిపోయినా. చాలా భయం వేసింది నాకు మాత్రం. అప్పటి నుంచి నాకు ఎక్కడ రెంట్కుంటున్నా కూడా కొంచెం భయమే అనిపిస్తుంది. ఎక్కడికి బయటికి వెళ్ళను. ఇప్పుడు ఉంటున్న దాంట్లోనైనా లోపలనే డోర్ పెట్టుకొని ఉండాల్సి వస్తుంది. కొన్ని భయాలు అనేటివి మన మనసుకు చాలా గట్టిగా అదైతాయి అసలుకి. అయితే తను చెప్పింది నాకైతే నిజమే అనిపించింది. తను చెప్పే పద్ధతి నాకు తను చెప్పినంతగా చెప్పలేకపోతున్నానేమో, కానీ ఎందుకంటే తను అనుభవించింది కాబట్టి తను అంత బాధపడుతూ అయితే చెప్పింది. ఇప్పుడు ఆ సెకండ్ పర్సన్ గురించి చెప్తాను. నాకు చెప్పిన తను వాళ్ళు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, చాలా సంవత్సరాల నుంచి మంచి ఫ్రెండ్స్ అంట. వాళ్ళు కాలేజ్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అంట. పెళ్ళైన తర్వాత వాళ్ళు వేరే దగ్గరికి బ్రతకడానికి ఇక్కడ సిటీకి వచ్చిన తర్వాత మళ్ళీ దగ్గరలో ఉండడం వల్ల ఫ్రెండ్షిప్ మంచిగా అయ్యి దాదాపు వాళ్ళది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా 10 years ఫ్రెండ్షిప్ అంట వాళ్ళది. 10 years పెళ్ళి రాకముందు ఫ్రెండ్షిప్, మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత 10 years నుంచి ఇప్పుడు పక్కనే దగ్గర ఉండి చాలా మంచి ఫ్రెండ్స్ అంట. అంత మంచి ఫ్రెండ్స్ అయ్యి ఉండి తన ఫ్రెండ్ ఒక ఆమెమో హౌస్ వైఫే, ఇంకొక తను మాత్రము కొంచెం బయట వర్క్ చేస్తుంది. వర్క్ చేసేటామెని ఇంట్లో ఉండే ఆమె మాత్రము వాళ్ళ ఫ్రెండ్ ఎవరో తిను మంచిగా ఉంది, తినతో ఫ్రెండ్షిప్ చేయమని తినని టార్చర్ పెడుతుంది. బెస్ట్ ఫ్రెండ్ అయ్యి ఉండి 10 years పక్కనే ఉంటూ తినని అమ్మాయే తనను వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఒక అతనితో తినని ఫ్రెండ్షిప్ చెయ్యమని టార్చర్ పెడుతుందంట. ఇది మరీ నాకు విచిత్రంగా అనిపించింది. అసలు ఇట్లా కూడా జరుగుతున్నాయా అసలుకి అని, అసలు ఏం విచిత్రమో నాకు అర్థమవుతలేదు. అయితే ఏమన్నదంటే నువ్వు ఏమైనా చేసుకో, నాకు సంబంధం లేదు, నా వరకు రాకు అని అంటే నువ్వు కనుక నా మాట వినకపోతే
నాకు ప్రాబ్లం వస్తుంది. ఒకవేళ నాకు ప్రాబ్లం వచ్చిందనుకో, నేను మీ ఆయన దగ్గర నీ గురించి తప్పుగా చెప్తాను నేను. ఎందుకంటే మనం చాలా సంవత్సరాల నుంచి ఫ్రెండ్‌షిప్‌లో ఉన్నాం కాబట్టి, నా మాట మీ ఆయన వింటాడు అని బ్లాక్‌మెయిల్ చేస్తుందంట. తను ఇప్పటికి కూడా టార్చర్ అనుభవిస్తుందంట. నేనేం చేయాలి అసలుకి? ఫ్రెండ్ మాటని, బెస్ట్ ఫ్రెండ్ ఒక్కింట్లోనే ఉన్నట్టు ఉంటారు వాళ్ళు. తను కూడా వింటాడు కదా తన మాటని. ఇది అసలు ఎటువంటి బ్లాక్మెయిల్ అంటే నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఇట్లాంటివి నేను ఆ వీడియో చేసినప్పుడు, ఆ లైవ్లో మాట్లాడినప్పుడు ఒక పర్సన్ అయితే అన్నారు, మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడితే మీ మాటలు ఎవరు వినరండి అని. కానీ వినరు కాదు, అసలు విన్న తర్వాత ఇట్లాంటివి నాకు చెప్తుంటే నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అసలుకి. నాకు ఆ రోజు ఆ వీడియో చేయడం నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే మనం మాట్లాడే ధైర్యం లేకనే చాలామంది బాధపడతారు. మాట్లాడే ధైర్యం ఉంటే ఇంకా ముందుకు రావాలంటారు. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఫేస్ టు ఫేస్. ఇంట్లో ఆడపిల్లకు చిన్నగా ఉన్నప్పటి నుంచి పెళ్ళి అయ్యేంత వరకు పేరెంట్స్ మా బాధ్యత అనుకుంటారు. పెళ్ళి చేసి పంపించిన తర్వాత హస్బెండ్‌ది బాధ్యత అని. మరి భర్త కూడా భార్య మాట వినకపోతే, నమ్మకపోతే ఇంక తను ఎవరికి చెప్పుకుంటుంది? ఖచ్చితంగా నమ్మాలి. మంది మాట నమ్మడం కాదు. నీ ఇంట్లో నీ వైఫ్ ఎట్లాంటిది, ఏంటిది అని నమ్మినప్పుడే కదా వాళ్ళకి నమ్మకం, భరోసా. మా ఆయన ఉన్నాడు నా వెనకాల, ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ నేను చెప్పుకోగలగాలి. తండ్రికి చెప్పుకుంటేనే, తోడబుట్టినోళ్ళకి చెప్పుకుంటేనే కాదు, పెళ్ళైన తర్వాత భర్తకు మాత్రమే కంప్లీట్ బాధ్యత ఉంటుంది కాబట్టి భర్త నమ్మాలి. అమ్మో! మా ఆయనకి చెప్తే నాకు ప్రాబ్లమ్, మళ్ళీ నేనే ప్రాబ్లమ్ ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది అని ఎప్పుడు అనుకునే పరిస్థితిలో అయితే ఆడోళ్ళు ఉండొద్దని నేను అనుకుంటున్నా. ఇంత వాళ్ళు చెప్పింది చెప్పాలి అని మాత్రమే ఈ వీడియో చేస్తున్నానండి. ఇంకా ఇట్లాంటివి చాలా ఉండొచ్చు. నా వరకు తెలిసిందైతే ఒక్క వీడియో వల్ల ఇద్దరు విషయాలైతే నాకు షేర్ చేసుకోవడం జరిగింది. ఆ షేర్ చేసుకొని మీకు చెప్పమని అన్నారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే. థ్యాంక్ యూ అండి అందరికీ.